హాయ్ అండి. ఈరోజు మనం స్వీట్ దోశ తయారు చేసుకోవడం ఎలాగో చూద్దాము. దానికోసం దోశ పిండి తీసుకోవాలి, అలాగే బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు మనం స్వీట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంని పాకం చేసుకోవడం కోసం అందులో బెల్లం వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలాగా అది పాకం వచ్చేలోపు మనం దోశ వేసుకుందామండి. ఇందులో మనం దోశ వేసుకుంటున్నామండి. ఇది బాగా పలుచగా వేసుకోవద్దు, కొంచెం మందంగానే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇదిగోండి మన పాకం కూడా కరుగుతుంది కదా, బెల్లం కరిగి ఇదిగోండి. ఇది ఇంకా కొంచెం బెల్లం ఉంది కదా, ఇది కూడా మొత్తం కరిగి కొంచెం పాకం వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా దోశని తిప్పి వేసుకొని అటు సైడ్ కూడా కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా చేసుకోవాలి. చూసారు కదండి, ఇటు సైడ్ కూడా మంచిగా కాలేదు. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి. దీంట్లో టేస్ట్ చాలా బాగుంటుంది, స్వీట్ కదా. మనం ముందుగా వేసుకున్న దోశని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఈ పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ పాకం బాగా పట్టాలి. ఇలా రెగ్యులర్గా చేసుకునే దోశ కంటే ఇలా అప్పుడప్పుడు వెరైటీగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా కొంచెం రొటీన్కి డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. సో చూసారు కదండి, ఇది మన దోశ. ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఈ స్వీట్ దోశ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.